హాయ్ అండి, జై శ్రీకృష్ణ. మార్నింగ్ బోట్ నెక్ 34 సైజ్ అయితే నేను చెప్పాను కదా, ఆ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను, ఇలా బార్డర్ అయితే స్టిచ్ చేశాను. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ గా ఫుల్, ఇదిగోండి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేశారు. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, రాజిల్స్ వచ్చేసి ఇలా ఉంది. ఈ బ్లౌజ్ ఎలా ఉంది, నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూడండి. ఇప్పుడు కొంచెం బ్యాక్ ఓపెన్ బోట్ నెక్ సింపుల్ డిజైన్ బ్లౌజ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, మనకు బ్లౌజ్ వచ్చేసి వాళ్ళది ఈ విధంగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నుండి మనం ఈ మెజర్మెంట్ తీసుకుందాం. ఎందుకు ఫ్రంట్ పార్ట్ నుండి అంటే, బ్యాక్ పార్ట్ అనేది ఈ నెక్ అనేది చాలా బ్రాడ్గా ఉంది. ఈ బ్రాడ్ అనేది మనకు చాలా లూజ్ అండ్ గ్యాప్ వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ బోట్ నెక్కి ఫ్రంట్ పార్ట్ నుండి ఈ విధంగా తీసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుండి 17 ఇంచెస్ ఉందండి. 17 34 సైజు. ఈ బ్లౌజ్ వచ్చేసి 34 సైజ్. ఓకే, 34 సైజ్కి బ్యాక్ నెక్ డిజైన్, ఫ్రంట్ నెక్ కూడా కొంచెం డిజైన్ ఉంది. ఏం డిజైను, ఈ డిజైన్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, మన ఛానల్లో ఒక ఫార్ములా పెట్టాను కదా, ఆ ఫార్ములా ప్రకారం నేను ఇప్పుడు ఈ కటింగ్ అయితే చేస్తాను. చూడండి, బోట్ నెక్కి 28 సైజ్ నుంచి 40 సైజ్ వరకు ఒకే మెజర్మెంట్ తోటి నేను కట్ చేస్తాను అని అయితే మీకు చెప్పాను కదా, ఆ మెజర్మెంట్ నేను ఇందులో ఫాలో అవుతున్నా. మీరు ఒకసారి చూడండి. ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఫాలో అయినా, మన ఛానల్లో మన వీడియోస్లో ఆ ఫార్ములా ఉంది, ఒకసారి మీరు కూడా చూడండి. పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు మనం కింద బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేటివి మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ అనేది అటు సైడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు కింద ఖర్చుకి తీసుకొని, కింద ఖర్చుకి 1/2 ఇంచ్ తీసుకొని ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో మనం ఒకసారి మెజర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ విధంగా వేసుకోండి. ఎందుకంటే నెక్ అనేది బ్రాడ్ ఉన్నప్పుడు మనకు ఈ గ్యాప్లో విడ్త్ అనేది అంటే కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చు. కాబట్టి కొంచెం కరెక్ట్గా మెజర్ చేసుకొని వేసుకోవాలి దీన్ని. ఇదిగోండి, ఇలా ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ పొజిషన్లో ఇలా పెట్టేసుకొని, ఒక్కసారి మనకు ఎక్కడైతే ఈ నెక్ ఎండింగ్ ఉందో అక్కడ నుండి ఈ విధంగా చూసుకోవాలి. ఎంత ఉంది, 14 ఇంచెస్ ఉంది. ఇదిగోండి, కరెక్ట్గా 14 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా 14 ఇంచెస్ దగ్గర మనం ఇక్కడ నుండి ఖర్చుకు కింద వదిలిపెట్టేసి 14 దగ్గర ఇలా మార్క్ చేసుకొని, దానికి పైన మనం ఖర్చు ఎంతైతే తీసుకుంటామో అంత ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఎప్పుడు కానీ ఇక్కడ సైడ్ కూడా మనం ఖర్చుకు అనేది వదిలిపెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఎంత ఖర్చు అవసరం ఉందో అంత ఖర్చు ఇలా వదిలేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ డాట్ పాయింట్ 34 సైజ్ వాళ్ళకి డాట్ పాయింట్ ఇక్కడ 4 ఇంచెస్ తీసుకొని, ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర ఈ మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ 1/2 ఇంచ్ కింద, ఇక్కడ 1/2 ఇంచ్ కింద ఈ విధంగా సెట్ చేస్తాం. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ 34 సైజు, బ్యాక్ ఓపెన్ స్మాల్ డిజైన్. ఇక్కడ ఖర్చుకి తీసేసి ఒక టెన్షన్ పాదం ఖర్చుతోటి ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఒక లాంగ్ లైన్ అయితే ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మన ఫార్ములా ప్రకారము ఇది బోట్ నెక్. బోట్ నెక్కి మనం ఏ విధంగా షోల్డర్ తీసుకోవాలి, ఏ విధంగా ఆర్మ్ డౌన్ తీసుకోవాలి అనేది మీకు చెప్తాను. ఇక్కడ నుండి ఖర్చుకి తీసేసి 6.5 నుంచి ఇక్కడనైతే మార్జింగ్ వేసుకున్నాను. ఓకే, ఇక్కడ నుండి కూడా 6.5 దగ్గర ఇలా మార్జింగ్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి, ఇలా 6.5, ఇలా 6.5. ఇక్కడ కూడా కరెక్ట్గా 6.5 ఉందా లేదా ఒకసారి మార్కింగ్ చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ వచ్చింది మనకు ఇలా. ఓకే, ఇక్కడ నుండి మనం ఈ నాడలు ఉన్నాయి, ఈ షోల్డర్ ఉంది కదా, మనకు నెక్ బ్రాడ్గా కావాలి అనుకున్నప్పుడేమో
ఇక్కడ చూడండి, ఇది 4.5 తీసుకోవాలి బోట్ నెక్కి. ఒకవేళ నెక్ బ్రాడ్ వద్దు అనుకున్నప్పుడేమో 4 పాయింట్స్ తీసుకోవాలి. ఇది 4.5. ఇంకా నెక్ కొంచెం బ్రాడ్ ఉండాలి, ఇక్కడ సన్నగా కనబడాలి అనుకున్నప్పుడు 5 ఇంచెస్ 4.7 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు మనం ఓల్డ్ బ్లౌజ్ నెక్ చూద్దాం. ఎలా ఉంది చూడండి, బ్రాడ్ అనేది, నెక్ బ్రాడ్ అనేది చాలా ఉంది. అంటే జస్ట్ మనం ఇక్కడ నుండి చూద్దాం, ఈ నెక్ నుంచి ఈ నెక్ వరకు చూద్దాం. ఎంత ఉంది? 8 పాయింట్స్ ఉంది. రెడీ అయినాకనే 8 పాయింట్స్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేద్దాం. ఎంత ఉంది? 9.5 ఉంది. అంటే 4.75 ఉందన్నమాట. అంత విడుతుతోటి వీళ్ళు తీసుకున్నారు. చూసారు కదా, ఇక్కడ ఎంత ఉంది మనకు? కరెక్ట్గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు 13 పాయింట్స్ ఉంది. ఓకే, మనకి ఇక్కడ ఖర్చు లేకుండా 13 పాయింట్స్. అంటే ఇప్పుడు అది హుక్ పెట్టుకున్నారు వాళ్ళు, మనకి ఇక్కడ డోరీస్ వస్తాయి అన్నమాట. సో ఇదిగోండి, మనం ఎంత తీసుకుంటున్నాం ఇప్పుడు? 4.5 దగ్గర మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుండి ఇదిగోండి, ఖర్చుకి తీసేసి 2.5 దగ్గర మార్జింగ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ 2.5 ఇలా. ఇక్కడ మనం ఈ నెక్ ఎలా ఉంది అంటే కొంచెం ఇలా ఉంది. సో ఈ నెక్ని ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా. ఇది బోట్ అన్నమాట. బోట్ ఏ షేప్లో ఉంటుంది ఆ షేప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ నెక్ అయితే మనకు కావాలి అనేది చూసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి 9 ఇంచులు ఉంది. అంటే మనకు తయారు 9 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ 4 ఇంచెస్ మనం తీసుకోవాలి. 4 ఇంచెస్ తీసుకుంటే మనం కుట్టిన తర్వాత మనకు కొంచెం ఎక్కువగా వస్తుంది. అది ఏ నెక్ పెట్టమన్నారో కొంచెం నాకు ఐడియా లేదు. నేను మళ్ళీ ఒకసారి పిక్ చూసిన తర్వాత ఆ నెక్ని అయితే కటింగ్ చేస్తాను. సో జస్ట్ ఇలా ఉంది అనుకుంటా. రైట్, ఇలా ఉంది. ఇది కాకుండా నెక్ వచ్చేసి ఇంత బ్రాడ్ తోటి ఈ విధంగా ఉంది. సో ఇలా కట్ చేసుకోవాలి మనం బ్రాడ్ వచ్చిన నెక్స్కి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి, వీళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.25 ఉంది. 8.25 దగ్గర మనకు 8.25 ఎలా మార్కింగ్ వస్తుంది అనేది మనం ఇప్పుడు సెట్ చేద్దాం. ఇప్పుడు 17 అంటే మనకు 17లో హాఫ్ ఎంత ఉంది? చెస్ట్ 8.5 ఉంది. ఇదిగోండి, 8.5 దగ్గర ఖర్చుకి తీసేసి 8.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ నడుము కూడా కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఖర్చుకి ఒక 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఒక 2 ఇంచులు. ఇక్కడ 8.5 మనకు ఆర్మ్ రౌండ్ ఎంత రావాలి? 8.25 రావాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని 8.25 వచ్చిందా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఎగ్జాక్ట్గా 8.25 దగ్గర మనకు కరెక్ట్గా వచ్చింది. సో మనం తీసుకున్న మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో
ఇలా పర్ఫెక్ట్గా ఒకటేసారి కరెక్ట్గా వచ్చిన మెజర్మెంట్స్, అది మనం వేసుకున్న మార్కింగ్ అనేది రైట్ అన్నమాట. ఓకే, ఇది 4.5, ఇది 2, టోటల్ 6.5, ఇది కూడా 6.5 చేసుకున్నాను. ఇక్కడ ఒక ½ ఇంచ్ వేసుకున్నాను. ఈ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 వేసుకున్నాను. ఇక్కడ నుండి మనం వాళ్ళ నెక్ ఎంత ఉందో అంత వేసుకున్నాను. ఈ విడ్త్ వచ్చేసి 4 వేసుకున్నాను. అప్పుడు పర్ఫెక్ట్గా మనకు మార్కింగ్ అయితే వచ్చేసింది. ఓకే, ఇలా చూసుకొని మీరు కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో ఏదైనా అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పకుండా మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను. 34 సైజ్కి 4th పార్ట్ 8.5 వచ్చింది. మనకు 8.5 చెస్ట్ వచ్చింది, 8.25 ఆర్మ్ రౌండ్ వచ్చింది. 8.2 ఆర్మ్ రౌండ్ వచ్చినప్పుడు మనం ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ డౌన్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపించాను. ఓకే,